అదే రేవంత్ రెడ్డి గారు మన ఈ మధ్య ఒక మాట కూడా అన్నారు. గత 20 సంవత్సరాల క్రితమే ఆయన ఒక విల్లా సై కట్టి మార్కెటింగ్ చేశారు. రియల్ ఎస్టేట్‌లో అపూర్వమైన అనుభవం ఉంది. హైదరాబాద్‌ని ఏ విధంగా డెవలప్‌మెంట్ చేయాలో నా దగ్గర ఉన్నంత ఇన్ఫర్మేషన్ ఇంకెవరి దగ్గర లేదు. సో, దానికి ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తాం. ఎవరికీ ఎటువంటి నష్టం లేకుండా ఒక అభివృద్ధిలో పదంలో తీసుకొని వెళ్తా అని చెప్పి కూడా అన్నారు. సో, రియల్ ఎస్టేట్ మీద ఆయనకున్న అవగాహన ఏంటో, ఆయన చేసిన ప్రాజెక్టులు ఏంటో గత 20 సంవత్సరాల క్రితమే మీరు చూశారు. సో, ఎలా ఉండబోతుంది సార్ కొత్త గవర్నమెంట్ పాలసీలు కావచ్చు? బాగానే ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రశ్న ఇంకేం అనాల్సిన పని లేదు. నువ్వు దాన్ని ప్రశ్నని సాగదీయాల్సిన పని లేదు. రావటమే 2 డెసిషన్లు తీసుకున్నారు. ఒకటి ఫార్మాసిటీ విషయంలో డెసిషన్ తీసుకున్నారు. మెట్రో రూట్ మ్యాప్ చేంజ్. సో, దీనివల్ల రియల్ ఎస్టేట్ మీద ఎంతవరకు నెగిటివ్ పడింది అంటారు? దాని మీద నెగిటివ్ అంటే ఏం పడదు, పాజిటివే పడుతుంది. నెగిటివ్ ఎట్ట పడుతుంది? ఎవరికి నష్టం, ఎవరికి లాభం? లాభం నష్టం ఎందుకు ఉంటుంది నీకు? పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసినప్పుడు నీకు ఒక 10 అడుగులు చోటు పోయిందనుకో నీకు నష్టమే. కానీ అది నీకు నష్టం కూడా ఏం కాదు, ఉత్తపుణ్యానికి ఇస్తున్నారైంది. అంతకుముందు నువ్వు 2 అంతస్తులు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తే నీ ల్యాండ్ పోయినందుకు 4 అంతస్తులు కట్టుకోమంటున్నారు. కానీ మెట్రో లైన్ వస్తుందంటే ఆ చుట్టుపక్కల భూముల రేట్లు విపరీతంగా పెరుగుతాయి కదా. పెరుగుతాయి. ఇంకోటి ఈరోజు ఒక మాస్ ట్రాన్స్పోర్టేషన్ కదా, అవసరమైతే చేవెళ్ళ దాకా మెట్రో వచ్చే అవకాశం ఉంది అని ఒక మాట కూడా ఈరోజు అన్నారు. మరీ టూ మచ్లే కానీ చేవెళ్ళ దాకా అక్కర్లేదు. కానీ స్వయాన సీఎం గారు అన్న మాట ఇది. ఏదో అంటూ ఉంటారు, ఇట్టండి అని నమ్మబాకండి. ఇట్టండి అని నేను చాలా చూశాను. కానీ గత 40 సంవత్సరాల్లో మియాపూర్ దగ్గర నుంచి పటాం చెరువు బస్ స్టాండ్ దాటిన తర్వాత మెట్రో కనుక ఎండ్ అయితే గవర్నమెంట్ కనుక తలుచుకుంటే 2-3 ఏళ్లలో చేసేయచ్చు. నాగోలు దగ్గర నుంచి ఎల్బీ నగర్ వరకు కలిపారనుకోండి, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎల్బీ నగర్ దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు, తర్వాత రామోజీ ఫిలిం సిటీ వరకు కనుక ఎక్స్పాండ్ కనుక చేస్తే దట్ ఇస్ మోర్ దాన్ సఫిషియంట్. ఇప్పుడు రాయదుర్గం వరకు ఉన్నటువంటి దాన్ని అదే కంటిన్యూ చేస్తారా లేకపోతే సపరేట్గా చేస్తారా అనేది మనం వేచి చూడాలి. ఇందులో ఏమవుతుందంటే 20% దాకా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు, 30% ఏమో స్టేట్ గవర్నమెంట్ కార్పొరేషన్ కింద, మెట్రో కార్పొరేషన్ కింద పెట్టుకుంటారు. మిగిలింది 50% అనేటువంటిది వాళ్ళు లోన్స్ తీసుకొని 35 ఏళ్ళు 30 సంవత్సరాలకి టికెట్లు వసూలు చేసుకుంటారు. టెక్నో ఎకానమిక్ వైబిలిటీ ఉంటుంది. రూపాయి వడ్డీ గిట్టుబాటు అయితే చాలు వాళ్ళకి, అంతకంటే ఎక్కువ ఉండదు. మరి గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 20% ఏంది అంటే ల్యాండ్ ఎక్విజిషన్. అది వీలైనంత వరకు గవర్నమెంట్ ల్యాండ్స్ నుంచి పోయేటట్టు చూస్తారనమాట. చూసినప్పుడు ఏమవుతుందంటే కాస్ట్ కూడా తక్కువ పడుతుంది, దాని మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో చూస్తారు. దీని సందర్భంగా రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలకు కూడాను. మీరు 50 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కనుక కొనుక్కుంటే 50 లక్షలకే రిజిస్ట్రేషన్ చేయమని అడగండి. లేదండి గవర్నమెంట్ కాస్ట్, గవర్నమెంట్ కార్డ్ అండి, అదండి ఇదండి, ఈ వేషాలన్నీ కుదరవు. 50 లక్షలకు కొనుక్కుంటే నీ 50 లక్షలకే రిజిస్ట్రేషన్ చేయించు. దాంతో ఏమవుతుందంటే బ్లాక్ మనీ ప్రాబ్లం అనేది చాలా వరకు పోతుంది. ఈ రాజకీయ నాయకులు ఏం చేశారంటే అన్యాయంగా అక్రమంగా సంపాదించిన డబ్బులన్నీ తీసుకెళ్ళి ల్యాండ్స్లో పెడతారు. వాళ్ళే ముడ్డు కింద వేసి కూర్చుంటారు. సామాన్య మానవుడికి 200 గజాల చోటు కావాలంటే దొరకదు, ఇల్లు కట్టాలంటే దొరకదు, అంతా కూడా బ్లాక్ మనీ. ఇప్పుడు రోడ్ నెంబర్ 36 ఉంది, గజం 2 లక్షల రూపాయలు అన్న సంగతి కేసీఆర్ గారికి తెలుసు, జైలుకు పోతున్నాయంటే కవితకి తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, రామోజీరావుకి తెలుసు, మరి మన సీఎం గారికి కూడా తెలుసు. ఎందుకు మార్చరు వీళ్ళు? రిజిస్ట్రేషన్ కాస్ట్ ఏమో 10,000 పెడితే మార్కెట్ వాల్యూ ఏమో 2 లక్షలు అంటివి, మిగిలిన 1,90,000 నేను బ్లాక్ మనీలో కట్టాలా? ఈ దరిద్రం ఏంటంటావు చెప్పు. అసలు రియల్ ఎస్టేట్ మీద వచ్చే ఇన్కమ్ ఎంత సార్ గవర్నమెంట్కి? ట్యాక్సెస్ రూపంలో దాంట్లో రియల్ ఎస్టేట్ మీద వచ్చేటువంటి ఇన్కమ్ అంటే ఏదో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఒక్కటే చూడబాక, 5% జిఎస్టీ చూడాలి, లేదా 1% జిఎస్టీ చూడాలి, 28% సిమెంట్ మీద స్టీల్ మీద ఉంటుంది, ఈ కింద వేసే టైల్స్ మీద కూడా 28% ఉంటుంది. అన్నీ కనుక కలుపుకుంటే ఇంచుమించుగా కట్టేటువంటి ఇన్కమ్ ట్యాక్స్తో సహా కనుక కలుపుకుంటే ఇంచుమించుగా 45% అనేది ట్యాక్స్ రూపంలో ఉంటుంది. నువ్వు 100 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ పెట్టి కనుక కొనుక్కున్నావంటే అందులో 45 రూపాయలు ట్యాక్స్ ఉంటుంది. ఇది న్యాయమా ధర్మమా అనేది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం మనం. కానీ మన దగ్గర ఒక్క చోటే కదా, అన్ని చోట్ల అలానే ఉంది. దేశం మొత్తానికి అంతే ఉంది కదా. ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఇల్లు ఉండాలని చెప్పి మోడీ గారు అదే పనిగా డబ్బా కొట్టి చెప్తాడు. మరి ఇల్లు కట్టుకోవడానికి నీకు సిమెంట్ కావాలి, దాని మీద 28% జిఎస్టీ, స్టీల్ కనుక కొనుక్కుంటే 28% జిఎస్టీ. ఇక్కడ కూడా జనాలు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి బాగా. టీఎంటీ బార్లని, స్టీల్ అని, అయ్యని ఇయ్యని, ఆహా నేను దాంతోనే కడతాను, వేరే దాంతో దేంతో కడతానని చెప్పి దిక్కుమాలిన అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా. వైజాగ్ స్టీల్ నువ్వు 1 టన్ను కనుక్కుంటే ఇంచుమించుగా 79,000 ఉంటుంది. ఈ స్టీల్ అనేటువంటిది 69,000 ఉంటుంది. మరి 10,000 తేడా ఎందుకు వచ్చింది నీకు అంటే ఇది సెకండ్ రేట్ స్టీల్. ఇది రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాడు నీతిగా నిజాయితీగా పద్ధతిగా చేసేటువంటి వాడు ఎవడు కూడాను ఇది కొండవు. వైజాగ్ స్టీల్ కానీ సేల్ కానీ కొంటారు.
వేరే ఏ కొనరు. మరి నీకు 79,000 టన్ను కొనడానికన్నా 69,000 టన్ను కొనడానికి తేడా లేదు నీకు. కరెక్ట్. మరి మీరు చాలా కంపెనీస్కి మీ సర్వీసెస్ ఇస్తుంటారు, అందులో రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ మధ్య ఎలాంటి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది సార్? బేసిక్ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏముంది, మెయిన్గా ఉండేటువంటిది ఒకటే, ఏరియా ఎక్కడ, రేట్ ఎంత పెట్టాలి. అదే బాటావాడి చెప్పుల రేట్ లాగా 4,999 ఎటు పెడతా ఉంటారు. 1% జిఎస్టీ కానీ 5% జిఎస్టీ కానీ ఉంటుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ రూల్. అది రిరా అప్రూవల్ అనేటువంటిది ఉండాలి. ప్రీ లాంచ్, హరియా ప్రీ లాంచ్, రేపే లాస్ట్ డేట్. దయచేసి ఇలాంటివి నమ్మకండి. ప్రీ లాంచ్ అని పేరు పెట్టాడంటే రిరా అప్రూవల్ లేదని అర్థం. రావచ్చు, రాకపోవచ్చు, అది సంగతి.